బాపు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇక ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడి రేవంత్ రెడ్డిని ఇరుకున పడేస్తాడు. ఇవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ అందరు కూడా అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది? బాపు అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వచ్చి ఆయనకి కరచాలనం చేసి ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం బాగుందా అంటూ కూడా గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ అదే విధంగా ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వాదోపవాదాలు చేసుకుంటారు. ముఖ్యంగా గతంలో చూసుకుంటే రీసెంట్ గా కేసీఆర్ ఎప్పుడైతే పాలిటిక్స్ లో మళ్ళీ యాక్టివ్ అయ్యారు, భారీ బహిరంగ సభ పెట్టి మాట్లాడబోతున్నారని ఇవన్నీ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రశ్నిస్తూ మాట్లాడాడు. ఇక అసెంబ్లీ వేదికగా మళ్ళీ బాపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడు. ఇటు రేవంత్ రెడ్డిని అడిగి కడిగి పారేస్తాడు. ఈ 2 ఏళ్ల అధికారం వీటన్నిటిపైన ఇటు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తాడని ఎంతో మంది అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది? బాపు అసెంబ్లీకి వచ్చాడు, కానీ సంతకం చేసి మాత్రమే వెళ్ళిపోయాడు. ఇటు ముఖ్యంగా ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు గాని, నాయకులు గాని, అభిమానులు గాని, కార్యకర్తలు గాని అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఏ విధంగా ప్రశ్నిస్తాడు, ఇటు అధికారంలో వచ్చిన తర్వాత పరిపాలన విషయంలో గాని, లేదంటే ప్రాజెక్టుల విషయంలో గాని, వీటన్నిటిపై కూడా ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ కూడా కేసీఆర్ గట్టిగా అడుగుతాడు, గట్టిగా ప్రశ్నిస్తాడు. ఇక ఇప్పటి నుంచి అసెంబ్లీ రూపురేఖలే మారిపోతాయి. అసెంబ్లీలో చాలా వాడి వేడిగా సమావేశాలు, చర్చలు అనేవి జరుగుతాయని అందరూ కూడా కలలు కన్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాడు, సంతకం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇక ఇంతసేపు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గాని వీళ్ళు మాట్లాడారే తప్ప కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిందే లేదు. ఇక రీసెంట్ గా ఎంతో మంది ఎన్నో రకాలుగా కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇటు అసెంబ్లీలో మాట్లాడతాడు. అదే విధంగా ఇప్పటి నుంచి అంటే ఆయన గంటల తరబడి ఇటు మీటింగ్లు, తెలంగాణ భవన్ లో మీటింగ్లు పెట్టి మాట్లాడినప్పుడు గాని, ఆయన మాట్లాడిన విధానం ఇవన్నీ చూస్తే ఇక ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు, అసెంబ్లీలో మాట్లాడబోతున్నాడని చాలా మంది అనుకున్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ సమావేశాలు జరగబోతున్నాయి. మరి అప్పుడైనా కేసీఆర్ వస్తాడా అని అంటే రాడు అనే వార్తలే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఎంతసేపు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని వీళ్ళు ఇటు అధికార పార్టీకి సంబంధించి పార్టీని విమర్శిస్తూ పార్టీ చేసిన పరిపాలన గురించి ప్రశ్నలు అడుగుతున్నారే తప్ప కేసీఆర్ ఇక అసెంబ్లీకి ఏం రాడు, అసెంబ్లీకి దూరంగానే ఉంటాడు. కేవలం అనర్హత వేటు పడుతుందేమోననే ఒక ఇదితోనే ఇటు అసెంబ్లీకి వచ్చి సంతకం చేసి వెళ్ళిపోయాడు, కానీ అసెంబ్లీలో మాట్లాడలేదు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పై కూడా ఎన్నో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు గుర్తుకొచ్చి అసెంబ్లీకి రాలేకపోతున్నాడా కేసీఆర్? బయట మీటింగ్లు పెట్టుకొని మాట్లాడతారు, కానీ అసెంబ్లీకి రావడానికి ఎందుకు రావడం లేదు? ఇటు ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో వచ్చి చర్చించండి, ప్రాజెక్టుల విషయం గాని, పరిపాలన విషయంలో గాని వీటన్నిటిపై చర్చించినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. అయినా కూడా కేసీఆర్ ఇటు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చించకపోవడంపై ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అసహనానికి గురవుతే, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కేసీఆర్ మాట్లాడలేకపోయే ఈ విధంగా సైలెంట్ గా వెళ్ళిపోయారు, లేదంటే బయట మీటింగ్లు పెట్టి మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి ఏవైతే సవాళ్లు విసిరారో ఆ సవాల్కు కరెక్ట్ గా కేసీఆర్ సమాధానం ఇవ్వలేకపోయారంటూ ఇటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లోనైనా అసెంబ్లీకి కేసీఆర్ వెళ్తాడా లేదా అనేది వేచి చూడాలి.